నాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. చూడండి, నమే పార్థాస్తి కర్తవ్యం. ఓ పార్థ, నాకు త్రిషు లోకేషు, 3 లోకములందు ఎట్టి కర్తవ్యము లేదు. ఇక్కడ కృష్ణ భగవానుడు వెంటనే ఏం చెప్తున్నాడు? పెద్దలు అనుసరించిందే తర్వాత తరాలు అనుసరిస్తారు, ఏది శ్రేష్టమో దాన్ని చెయ్యి అని చెప్తూ వచ్చి ఇక్కడ నాకేమో మళ్ళీ చేసే పని లేదు అని చెప్తున్నాడు. వెంటనే నాకేది కూడా కర్తవ్యము లేదు, ఎక్కడ 3 లోకాలలో నాకు లేదు అంటే మరియు అవాప్త్యము, పొందదగిన వస్తువు ఏదియు లేదు. ఇక్కడ చూడండి, ఈ మాటకి నవాప్తం అవాప్తవ్యం అంటే నేను పొందవలసింది లేదు, పొందకుండా ఉండేది లేదు. ఇప్పుడు మనకి ఎట్లా అర్థమైంది? ఏదైనా కావాలి అంటే నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. నాకు పొందవలసింది లేదు, పొందవలసినటువంటి పొందబడకుండాను అంటే నాకు అనుభవంలో లేనిది లేదు, నాకేది అనుభవించాల్సిన అవసరము అంటే చూడండి ఎంత దీన్ని కొంచెం జాగ్రత్తగా ఉపనిషత్తు ప్రకారం అర్థం చేసుకోవాలి కదా. నేను పొందదగిన వస్తువు లేదు, అలాగే పొందబడకుండాను నేను దేన్ని పొందకుండా లేను అంటే నేను అన్నిటినీ అనుభవించే, అన్నీ నాకు తెలుసు, అన్నీ నేను అనుభవిస్తాను, అన్నీ నావే అంటే ఎట్లా? అన్నిట్లో నేనున్నానని చెప్తూనే ఉన్నాడు. అదేవిధంగా కర్మణి ఏవా, అయినను కర్మయందే నాకు ఏ అవసరం లేకపోయినా నేను కర్మని చేస్తున్నాను. ఇక్కడ మనకి సరైన సూచన ఇస్తున్నాడు భగవానుడు. నాకు ఏ అవసరం లేదు, నాకు లోకంలో కావాల్సింది లేదు, నాకు లేకుండా పోయింది లేదు, అయినా కూడా నేను పని చేస్తూనే ఉన్నాను. కర్మతోనే నేను ప్రవర్తిల్లు అంటే నేను ఆ కర్మని ఆచరిస్తూనే ఉన్నాను. మరి మనమేమో ఏదన్నా కష్టంగా నాకేం పని చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఇక్కడ కృష్ణ భగవానుడు కర్మను ప్రవర్తిస్తున్నాడు. మనకి అందరికి చక్కగా వెంటనే గుర్తొచ్చేది రథం తోలడము, ఆ గుర్రాలని యుద్ధం అయిపోయిన తర్వాత గుర్రాలను కట్టేసి వాటిని కడిగించి వాటికి కావాల్సిన సౌకర్యాలు చూసి వాటికి ఆహారం అందించి వాటినంతా గాయాలకి మందులు మాకులు వేసి ఇవన్నీ చేశాడు కృష్ణ భగవానుడు అని భారతం చెప్తోంది. ఆయనకి ఏమవసరం అండి? ఏమవసరం ఆయనకి? మరి లోకాలని తిప్పినవాడు, నడిపినవాడు, గోటితో గోవర్ధన పర్వతాన్ని పైకెత్తినవాడు, అవును కదా. మరి ఎందుకు ఈ గోసేవ అంతా చేశాడు? అక్కడ చేస్తున్న పోస్ట్ ఏంటి? సారథి. సారథి డ్యూటీ రథాన్ని తోలాలి అంటే గుర్రాలు సవ్యంగా ఉండాలి, మరి వాటికి కావాల్సిన పోషణ చూడాలి. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మన రథం ఏంటి? మన రథం ఈ శరీరం. మన రథం ఈ శరీరం నడవాలి అంటే మరి దీనికి ఉన్న గుర్రాలేంటి? పంచకళ్యాణి. ఇది మనం ఉన్న పంచభూతాలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ మరి సమంగా ఉండాలి. పట్టుకునేవాడు, పగ్గ వేసి పట్టుకున్నవాడు ఎవరు? కృష్ణ భగవానుడు. ఆ మనస్సు దాన్ని కళ్ళెం వేయకపోతే, మనసు అనే కళ్ళెం వేయకపోతే మన ఇంద్రియాలు ఎట్లా పరిగెత్తుతాయి? మరి వీటికి చక్కగా సేవ చేయాలి కదా, చేసి వాటిని స్వాధీనంలోకి తెచ్చుకోవాలి కదా. అప్పుడు నీ పని నువ్వు చెయ్యాలా, చేయక్కర్లేదా? అందుకే ఇక్కడ అలాగే నేను కర్మలోనే ఉన్నానయ్యా, నా కర్మను నేను చేస్తున్నా. మనం వాటికి వెళ్ళనే, ఏదన్నా వెళ్ళని తిరిగి ఎడకే వస్తాయిగా. ఇది ఒకటి బాగా అర్థమైంది అనమాట. ఏంటంటే ఎక్కడ తిరిగినా మళ్ళీ గూటికి వస్తుంది. ఆ గూటికి వచ్చేలోపు అది ఏం చేస్తుందో ఆలోచించండి. గూటికి వచ్చేలోపు ఏం చేస్తుందో ఆలోచించండి. అర్జున, ఈ ముల్లోకములయందు నాకు కర్తవ్యము అనున్నది లేదు. నాకు చేయవలసిన ఇది నా డ్యూటీ, ఇది నాది అనేది నాకేది లేదు. అయినా కూడా పొందదగిన వస్తువు కూడా ఏది లేదు. అయినను నేను కర్మలందు నిమగ్నమయ్యే ఉన్నాను. అంటే మనకి ఎలాంటి చక్కటి సూచనిస్తున్నాడో చూడండి, మన డ్యూటీని మనము చెయ్యడానికి. ఓకే, రేపు సాయిరామ్. హరి ఓం.